మోసగిద్దాం అనుకున్నటువంటి వారి స్థితి ఆలోచించండి. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు మనల్ని కొన్ని గోతుల్లో తోసివేయటానికి ప్రయత్నించినటువంటి వారి స్థితి బాగానే ఉంది కదా, మనమే ఇలాగ పడిపోయాం, ఇలాగ అయిపోయామని మనం అనుకుంటాం. చాలాసార్లు మనం వారిని గురించి ఆలోచించి వ్యసన పడుతుంటాం. మీరు అలాగా భయపడనక్కర్లేదు. నేను పరిచర్య చేస్తున్నప్పుడు దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నటువంటి కొందరు, చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు, నేను చేయి పట్టుకుని వారిని పైకి లేపటం జరిగింది. ఒక ఆయన అయితే ఒక హత్య చేశాడని చెప్పి ఆయన గురించి నాకు పరిచయం చేస్తున్నప్పుడు పెద్దలు చెప్పారు, సేవకులు. పైగా నాకు పరిచయం చేసి అతని దగ్గర కొంచెం జాగ్రత్త, ఎక్కువ నమ్మకం అని చెప్పారు కూడా. నేను ఆ వ్యక్తిని శిష్యర్కం చేయమని నాకు అప్పచెప్పారు. రైట్, నాతో తిప్పుకుంటూ నేను ఒక మాట చెప్పాను, బ్రదర్, మీ గురించి బయట ఇలాంటి వార్తలు విన్నాను నేను, నాకు వాటితో లెక్కలేదు. ఎందుకంటే మీరు హంతకులైతే నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేసి మీరు నేరస్తులను నిరూపించడం. నేను ఒక శిష్యుడిని కనుక నాకు ఎలాంటి వార్త విన్నా నాకు అసలు పట్టింపు లేదు. మీరు నిజంగా అలాంటి చేసుంటే మీరే దాంట్లో దొరికిపోతారు, దేవుడి దగ్గరికి మీరు వెళ్ళలేరు. కానీ చేయకపోతే అమాయకులైనటువంటి మీ మీద నేను నేరం మోపకూడదు, నలుగురితో రాళ్ళు వేయకూడదు. కనుక నా స్థితి మీరు అర్థం చేసుకోండి. దేవుని ప్రేమను బట్టి నేను భోంచేస్తే మీరు భోంచేతురు, నేను పస్తుంటే మీరు కూడా పస్తుంటారు అని చెప్పాను. నాతో కలిపి అలా తీసుకువెళ్ళేవాడిని, కొన్ని విషయాలు నడిపించాను. నేను నడిపించక్కర్లేదండి, ఆయనే నాకు వాక్యం చెప్పగలిగినటువంటి పెద్దోడు. అంటే బాగా అనుభవం ఉంది, వాక్యం చెప్పగలిగినటువంటి అనుభవం. బాగా చదువుకున్నాడు, కానీ ఉద్యోగం లేదు. పెళ్ళైపోయింది, నెమ్మదిగా పిల్లల్ని కంటం మొదలుపెట్టాడు. పోషించడానికి డబ్బులు లేవు. నాకు అప్పచెప్పినటువంటి సేవకుడు ఏమీ ఇచ్చేవాడు కాదు. కొంతకాలం నాతోటి తిరిగిన తర్వాత నాకు అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది, ఒక సంస్థలో ఒక డైరెక్టర్గా పనిచేయటానికి. అప్పుడు ఈయనకి అందులో ఒక చిన్న ఉద్యోగం, ఓ 10,000 జీతం వచ్చే ఉద్యోగం నేను అడిగితే ఇచ్చారు వాళ్ళు. ఆ పని చేస్తూ అక్కడ డబ్బులతో వ్యవహారం కనుక చిన్న పిసర కొంచెం కన్నం పెట్టి అప్పుడప్పుడు డబ్బులు లాగటం మొదలుపెట్టాడు. నేను లెక్కలు చూసినప్పుడల్లా 2-3 నెలలకు ఒకసారి లెక్కలు చూసేవాడు, దొరికిపోయేవాడు. ఇప్పుడు ఒకవేళ ఇతనికి లెక్కలు రావు కదా, తప్పు చేశాడేమో అని నేను డబ్బులు వేసేసి జమ చేసేవాడిని. 1000-1500 జమ చేస్తుంటే పర్వాలేదు, ఏకంగా 50,000 ఏకంగా. సో ఇంత డబ్బులు నేను ఎక్కడి నుండి తీసుకురానండి, నేనేం చేయగలను, ఇది తప్పు అని తనకు కూడా చెప్పాలి. నేను చెప్పాను. చెప్తే అసలు లేదన్నా, నేను చాలా అమాయకుడినన్నా అని మొహం పెట్టాడు. చూశాను, 2-3 రోజులు, వారం 10 రోజులు చూశాను, ఒప్పుకోలేదు. అప్పుడు ఒక్కడిని నేను బీచ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అకౌంట్ నేను ఎలా పట్టుకున్నానని చెప్పి, ఇది ఖచ్చితంగా నువ్వు తీసావని నాకు తెలుసు అని చెప్పి రుజువు చేశాను. రుజువు చేసి గట్టి కేకలేశాను. ఏమనంటే, నువ్వు నరకానికి పోతావని అక్కడ నుండి తప్పించడానికి నేను చేస్తున్నాను నేను అని చెప్తే అప్పుడు బేరమని ఏడ్చి ఒప్పుకున్నాడు. అయిపోయింది. అప్పుడు ఆ సంస్థలో ఇలా జరిగిందని రిపోర్ట్ చేయాలి. అప్పుడు నేను రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ చేస్తే నేను రక్షణ పొందకముందు నాకు ఉన్నటువంటి చరిత్రను బట్టి నేను కూడా అలాగే పనులు చేశానని నాకు ఒక చెడ్డ పేరు. నేను అలాంటి పనులు చేయలేదు, కానీ అలా చిత్రీకరింపబడ్డాను. సరే, ఈ సంస్థలో పనిచేస్తుంటే వీడు వాడు కలిసి చేస్తుంటారండి అని నా మీద కూడా పెట్టారు. అప్పుడు వెంటనే నేను రిజైన్ చేశాను. వాళ్ళు తన చదువుకున్న సర్టిఫికేట్లు కూడా తిరిగివ్వకుండా దారుణంగా గదిలో పెట్టి కొట్టారండి. అది నేను అబ్జెక్షన్ చేస్తున్నాను. తప్పదు, మీరు చేసుకోకూడదు. మీకు అవసరం ఉందా, పోలీస్ రిపోర్ట్ ఇచ్చుకోండి. పోనీ లేదా క్రైస్తవ సంస్థలు అయితే మీరు అవకాశం ఇవ్వండి డబ్బులు రికవర్ చేయడానికి. నెలకు 5,000 చెప్పిన రికవర్ అయిపోయినా 10 నెలల్లో రికవర్ అయిపోద్ది. లేదు, 5 నెలల్లో రికవర్ చేసుకోండి. అవకాశం ఇవ్వండి బ్రతకటానికి ఆ వ్యక్తికి. అంతేగాని అలా చేయకూడదని రిజైన్ చేసిన నేను వెళ్ళి తన పక్షాన్ని అడిగాను. ఓకే, సర్టిఫికేట్లు ఇవ్వకపోతే
అది ఎలా తిరిగి తెచ్చుకోవాలో తనకు సదుపాయం చెప్పాను, ఉపాయం చెప్పాను. అంతా అయిపోయిందండి. సర్టిఫికేట్లు తెచ్చుకున్నాడు, అక్కడ నుండి ఉద్యోగం తీస్తారు. తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాడు, ఓ మంచి ఉద్యోగం వచ్చింది, ఓ ₹1,00,000 జీతం వస్తుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం టేప్ రికార్డింగ్కి 10 సంవత్సరాలకి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఈరోజు నేను కనబడను, వాళ్ళ భార్యకి కనబడను, అసలు వాళ్ళ పిల్లలకి నేను ఎవరినో కూడా తెలియదు. దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు బోల్డ్ మంది ఉన్నారండి. మేలు చేయటానికి మనం చేతులు చేపాము, మేలు చేసాం. ఈరోజు పాత చరిత్ర అంతా కూడా, పాత పేరు, చెడ్డ పేరు అంతా తుడిచివేయబడ్డది, మంచి పేరుగా దేవుడు మార్చేశారు. అది ఆయన కృప, ఆయన దయ. కానీ మార్చటానికి, సమాజంలో అంగీకరించబడటానికి దేవుడు నన్ను వాడుకున్నారు. కృతజ్ఞత లేనటువంటి ఇలాంటి వారు ఎందరో ఎందరో. దేవుని బిడ్డలారా, గోతులు తవ్వినటువంటి వారు ఆ గోతుల్లో వారే పడిపోతారని కీర్తనాకారుడు 7వ కీర్తన 15వ వచనంలో చెప్తున్నాడు. ఏమనంటే ట్రాప్ వేసి ద వన్ హూ హ్యాస్ డగ్ అవుట్ అ పిట్ విల్ ఫాల్ ఇంటూ ఇట్ హిమ్సెల్ఫ్ అని ఉందండి. అంటే ఎవరైతే గొయ్యి తవ్వి నీ కొరకు నువ్వు పడిపోతావు అందులో అని చెప్పి చూశారో వాళ్ళే ఆ గోతులో పడతారు అని రాయబడిన మాట. దేవుని బిడ్డలారా, ఇలా మోసగించినటువంటి వారు కొంతమంది వరుసను లెక్క పెట్టుకుంటే ఒక గ్రూప్ అండి. ఆ గ్రూప్లో ఇంచుమించు 5 పైకి వెళ్ళిపోయారండి. 5 ఒకే గ్రూప్లో దారుణంగా మోసగించి, నేనెందుకు పనికిరాని వాడిని అన్నట్లు, తప్పు చేశానన్నట్లు. దైవ సేవకుడినండి, నేను అన్యాయం చేయలేదు, వారి దగ్గర ఒక్క పైసా కూడా నేను ఆశించలేదు. ఎందుకో నాకు గోతులు తవ్వారు, నేను పడిపోతానని. ఆ గోతుల్లో వారే పడ్డారు. ఈరోజు వారు సజీవ లెక్కలో కూడా లేరు. నేనేదో అతిశయించి చెప్పడం లేదండి, కానీ గోతులు తవ్వటం మంచిది కాదు, నువ్వు మాని. 2వది, ఎవరైనా నీ గొయ్యి తవ్వితే నువ్వు భయపడకు, ఆ గోతులో వాళ్ళే పడిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుని వాక్యమును బట్టి వారే ఆ గోతులో పడిపోదురు కాక. ప్రభా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు ఆయుత్తపరచుకోండి. ప్రత్యేకంగా నాయన, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ప్రభా, లేమి, అవమానాలు, నిందలు ఎదురవుతున్నటువంటి కొందరు ఉన్నారు. ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ బిడ్డల్ని కనికరించండి. మీ చేతులు ప్రభా వారి వైపు చాపి, వారి చేతులు మీ చేతుల్లో తీసుకుని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అటువంటి ట్రాప్స్, అటువంటి కుట్రల నుండి, అటువంటి ఉరుల నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. నీ చేతులకు నాయన మా శత్రువులను అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.